ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనం హెచ్టిఎంలో టెస్ట్ ఫార్మాటింగ్ గురించి తెలుసుకుందాం. సో టెస్ట్ ఫార్మాటింగ్ అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ మన నార్మల్గా ఉన్న టెస్ట్ని మనం డిఫరెంట్ ఫార్మాట్స్లో మనం అయితే మార్చొచ్చు అనమాట. లైక్ మనం టెస్ట్ని బోల్డ్ చేయొచ్చు, ఇటాలిక్ చేయొచ్చు. సో ఇట్లా మనం డిఫరెంట్ ఫార్మాట్స్ అయితే ఉంటాయి. అవి వచ్చేసి బోల్డ్ అయితే ఉంటుంది, అంటే బోల్డ్ టెస్ట్ అంటే మనం టెస్ట్ని బోల్డ్ చేయడం అనమాట. అండ్ అలాగే స్ట్రాంగ్ అనమాట. సో ఈ స్ట్రాంగ్ అంటే ఇంపార్టెంట్ టెస్ట్ అని అర్థం. అండ్ అలాగే ఇటాలిక్ టెస్ట్, ఎంపసైజ్ టెస్ట్, మార్క్ టెస్ట్, స్మాలర్ టెస్ట్, డిలీటెడ్ టెస్ట్, ఇన్సర్టెడ్ టెస్ట్ అండ్ సబ్స్క్రిప్ట్ టెస్ట్ అండ్ అలాగే సూపర్ స్క్రిప్ట్ టెస్ట్. సో ఇవన్నీ కూడా ఏంటి అన్నది ఒక్కొక్కటి మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ వన్ వచ్చేసి బోల్డ్ అండ్ స్ట్రాంగ్ ఎలిమెంట్స్ అనమాట. ఈ బోల్డ్ ఎలిమెంట్ కనుక మనం తీసుకున్నట్టయితే మనకి టెస్ట్ అనేది బోల్డ్ గా వస్తుంది అనమాట. అండ్ అలాగే ఈ బోల్డ్ దానికి ఏ ఇంపార్టెన్స్ అయితే ఉండదు అనమాట. ఇప్పుడు మీకు చెప్పాలంటే బోల్డ్ అండ్ అలాగే స్ట్రాంగ్ ఈ రెండు ట్యాగ్స్ కూడా ఒకేలాగా ఉంటాయి అనమాట. రెండు టెస్ట్ ను బోల్డ్ గానే చేస్తాయి, కానీ రెండిటికి డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. రెండు చేసే పని ఒకటైనా చేసే విధానం వేరు అనుకోవచ్చు. లైక్ ఎగ్జాంపుల్ బోల్డ్ అనే ట్యాగ్ యూస్ చేస్తే బోల్డ్ అవుతుంది, కానీ ఆ బోల్డ్ అయిన దానికి ఎటువంటి ఇంపార్టెన్స్ అయితే ఉండదన్నమాట. లైక్ మనకి హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ పరంగా ఇప్పుడు నార్మల్ గా మీరు ఒక టెస్ట్ ని బోల్డ్ ట్యాగ్ యూస్ చేసుకుని బోల్డ్ చేసినా, ఈ స్ట్రాంగ్ ట్యాగ్ ని యూస్ చేసుకుని బోల్డ్ చేసినా చూసే యూజర్ కి డిఫరెన్స్ అయితే కనిపించదు అనమాట. రెండు ఒకేలాగా ఉంటాయి, కానీ బ్రౌజర్ కి అయితే తెలుస్తుంది అనమాట ఈ ట్యాగ్ ఎందుకు, ఈ ట్యాగ్ ఎందుకు అన్నది. కాబట్టి మీరు ఇది వాడారనుకోండి బోల్డ్ అవుతుంది, కానీ దానికి ఎటువంటి ఇంపార్టెన్స్ అయితే ఉండదన్నమాట బ్రౌజర్ పరంగా. అండ్ అలాగే స్ట్రాంగ్ ఉంది కదా, ఈ ట్యాగ్ ని యూస్ చేస్తే అది బోల్డ్ అవుతుంది, ప్లస్ దానికంటే ఒక ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటాలిక్ అండ్ ఈఎం అనమాట, ఎంపసైజ్ టెస్ట్. సో ఈ రెండు కూడా సేమ్ మనకి ఇప్పుడు బోల్డ్ స్ట్రాంగ్ ఎట్లాగో ఈ రెండు కూడా అంటే అనమాట మనకి ఇటాలిక్ గా టెస్ట్ అయితే కన్వర్ట్ చేస్తుంది. సో ఇటాలిక్ అంటే మనకి ఇట్లా వస్తుంది అనమాట. టెస్ట్ అనేది ఇలా కర్వ్ అయినట్టు ఒక సైడ్ కి మనకి ఇటాలిక్ గా వస్తుంది అనమాట. సో ఈ రెండు కూడా సేమ్ అదే చేస్తాయి అనమాట, అదే వర్క్. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్మాల్ ఎలిమెంట్. ఈ స్మాల్ ఎలిమెంట్ అంటే లైక్ స్మాల్ ట్యాగ్ అంటే మనకి టెస్ట్ ని స్మాల్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి మార్క్ ట్యాగ్ అనమాట. సో మార్క్ ట్యాగ్ అంటే ఏంటంటే మనకి టెస్ట్ ని హైలైట్ చేస్తుంది అనమాట. అంటే మనకి లైక్ మనకి బ్యాక్గ్రౌండ్ లో ఎల్లో కలర్ వస్తే మనకి మార్కర్ తో మనం హైలైట్ చేస్తాం కదా బుక్స్ లో, సో అట్లా మనకి హైలైట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి డిలీట్ ట్యాగ్ అనమాట. మనం బుక్ లో ఏదైనా రాసినప్పుడు దాన్ని ఇలా కొట్టేస్తాం కదా, అది మనకి తప్పు అన్నప్పుడు. అట్లాగే మీరు ఏదైనా పేరాలో ఒక టెస్ట్ ని ఒక లైన్ ని ఇలా కొట్టేయచ్చు అనమాట ఈ డిలీట్ ట్యాగ్ యూస్ చేసుకొని. నెక్స్ట్ వన్ వచ్చేసి ఐఎన్ఎస్ ఎలిమెంట్. సో ఐఎన్ఎస్ ఎలిమెంట్ అంటే ఏంటంటే ఇన్సర్టెడ్ ట్యాగ్ అనమాట. సో మీరు ఈ ఇన్సర్టెడ్ టెస్ట్ ని కనుక ఈ ట్యాగ్ ని కనుక యూస్ చేసినట్టయితే సో బ్రౌజర్ ఏం చేస్తుందంటే ఆ యొక్క టెస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే అండర్లైన్ అయితే చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి సబ్ ట్యాగ్ అనమాట. ఈ సబ్ ట్యాగ్ అంటే సబ్స్క్రిప్ట్ అనమాట. సో ఈ సబ్స్క్రిప్ట్ ఏం చేస్తుందంటే లైక్ మీరు H2O సో ఇట్లా రాస్తారు కదా కొన్ని. ఇప్పుడు నార్మల్ గా మీరు H2O అని రాసినట్టయితే ఎట్లా వస్తుందో మనకి హెచ్ ఉంటుంది, పక్కన 2 ఉంటుంది, 0 రెండు వరుసగా ఉంటాయి. కానీ మనకి కెమికల్స్ వాటిల్లో అంటే కెమిస్ట్రీలో హెచ్ ఉంటే హెచ్ కింద 2 స్మాల్ గా రావాలి. అట్లా రావాలన్నప్పుడు మనం ఈ సబ్ ట్యాగ్ ని యూస్ చేస్తాం అన్నమాట, సబ్స్క్రిప్టెడ్. ఇది యూస్ చేస్తే మనకి కిందకు వస్తాయి అన్నమాట టెస్ట్ అన్నది H2O అట్లాగా. అండ్ అలాగే నెక్స్ట్ సూపర్ స్క్రిప్ట్. ఈ సూపర్ స్క్రిప్ట్ అంటే ఏంటంటే లైక్ మనకి ఇప్పుడు కిందకి ఎలాగ వచ్చిందో మనకి పైకి వస్తుంది, లైక్ వైరస్ సో ఇట్లా యూస్ చేయాలనుకున్నప్పుడు మనకి పైన వస్తుంది అనమాట. ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇక్కడ వచ్చేసి నేను ఒక పోయం అయితే తీసుకోన్నాను. దీనికి వచ్చేసి మనం టెస్ట్ అయితే ఫార్మాటింగ్ అయితే చేద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి నేను ఓషన్ ఉంది కదా, సో ఈ ఓషన్ నేను ఇప్పుడు బోల్డ్ ట్యాగ్ లో అయితే పెడతాను. సో దానికోసం బి అని తీసుకుంటే చాలు అనమాట. సో బి అనే ట్యాగ్ అయితే తీసుకోండి. అలాగే బి ట్యాగ్ నేను ఇక్కడైతే క్లోజ్ చేసేస్తాను అనమాట. ఇప్పుడు నేను సేవ్ చేసి దీన్ని మనం గనక బ్రౌజర్కి వెళ్ళి రిఫ్రెష్ చేసినట్టయితే ఈ ఓషన్ అన్నది మనకి బోల్డ్ గా వచ్చేస్తుంది అనమాట. చూడొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను జూమ్ చేస్తాను. సో జూమ్ చేస్తే మీరే చూడొచ్చు. ఇప్పుడు ఈ నార్మల్ టెస్ట్ కి దీనికి కొద్దిగా డిఫరెన్స్ అయితే ఉంది కదా, అంటే ఇది లైట్ గా కొంచెం బోల్డ్ అయితే అయింది అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి సి అనే వర్డ్ నేను స్ట్రాంగ్ అనే ట్యాగ్ అయితే యూస్ చేశాను అనమాట. ఇందాక మీకు చెప్పాను కదా, ఈ బోల్డ్ ట్యాగ్ యూస్ చేసినా ఈ స్ట్రాంగ్ ట్యాగ్ యూస్ చేసినా రెండు మనకి బోల్డ్ గానే వస్తాయి, కానీ ఇంపార్టెన్స్ అయితే ఉంటుంది అనమాట. కానీ మనకు తెలియదు కదా, రెండు ఒకేలాగైతే కనిపిస్తాయి. ఇప్పుడు ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. సో రిఫ్రెష్ చేసి చూడొచ్చు మనకి ఇప్పుడు ఓషను మనకి బోల్డ్ గానే ఉంది, అండ్ అలాగే సి కూడా బోల్డ్ గానే వచ్చింది. ఎందుకంటే రెండు ట్యాగ్స్ ఒకే పని అయితే చేస్తాయి అనమాట. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఓషన్ నేను ఇటాలిక్ లో అయితే తీసుకుంటాను. సో ఇటాలిక్ కోసం మీరు ఐ అనే ట్యాగ్ అయితే యూస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఓషన్ అనే వర్డ్ నేను ఇటాలిక్ లో అయితే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని సేవ్ చేశాను. సేవ్ చేసి ఒకసారి బ్రౌజర్ ని రిఫ్రెష్ చేసినట్టయితే ఇప్పుడు ఓషన్ అనే వర్డ్ వచ్చేసి మనకి ఇటాలిక్ లో అయిపోయింది అనమాట. అంటే ఇలా ఒక సైడ్ కి అయితే ఇలా వచ్చేసింది కదా, దీన్ని మనం ఇటాలిక్ అయితే అంటాం. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇటాలిక్ ఎలా చేయాలో మీకు తెలిసింది కదా. నెక్స్ట్ వచ్చేసి ఈఎం అనమాట, అంటే ఎంపసైజ్
టెస్ట్. సో 2 సేమే అనమాట. మనకి ఈఎం అండ్ అలా ఇటాలిక్. ఇప్పుడు దాన్ని కూడా ఒకసారి చేసి చూద్దాం. సో ఈఎం అని కూడా తీసుకున్నాను. ఇప్పుడు రిఫ్రెష్ చేసినట్టయితే ఇక్కడ చూడొచ్చు ఈ బొన్ని అనేది కూడా మనకైతే ఏమైంది ఇటాలిక్ వచ్చేసింది అనమాట. ఇది మనకి ఇటాలిక్లోనే ఉంది, కానీ సేమ్ మనకి ఇప్పుడు బోల్డ్ స్ట్రాంగ్ ఎలానో ఈ 2 కూడా అలాగే అనమాట. 2 ఒకే వర్క్ అయితే చేస్తాయి అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి స్మాల్ ట్యాగ్ అయితే యూస్ చేద్దాం. సో ఈ స్మాల్ ట్యాగ్ యూస్ చేస్తే మనకి టెస్ట్ అనేది స్మాల్ అవుతుంది అనమాట, అంతే, అంత మించి ఏం లేదు. ఇప్పుడు స్మాల్ ట్యాగ్ తీసుకున్నాను, ఒకసారి సేవ్ చేసి మళ్ళీ ఒకసారి వెబ్ పేజ్ని రిఫ్రెష్ చేస్తే ఇక్కడ చూడొచ్చు మనకి స్మాల్ అయితే అయిపోయింది అనమాట. ఈ టెస్ట్ అనేది దీంతో పోల్చుకుంటే మనకి స్మాల్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు మార్క్ అనమాట. ఇప్పుడు వచ్చేసి ఈ వర్డ్కి నేను మార్క్ అనే ట్యాగ్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు వచ్చి సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. సో రిఫ్రెష్ చేస్తే మీరు చూడొచ్చు ఈ వర్డ్ మనకి మార్క్ అయిపోయింది అనమాట. అంటే మనం నార్మల్ గా బుక్స్ ని మార్కర్ తో మార్క్ చేస్తాం కదా, ఎల్లో కలర్ మార్కర్స్ తో. అంటే ఇంపార్టెన్స్ ఏదన్నా ఉన్నప్పుడు ఇట్లా మార్క్ చేస్తే యూజర్ దాన్ని చదువుతారనమాట మెయిన్ గా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి డిలీట్ అనమాట. నేను వచ్చేసి ఇప్పుడు డిలీట్ అనే ట్యాగ్ అయితే తీసుకుంటాను. సో డిలీట్ ట్యాగ్ తీసుకున్నాను, సేవ్ చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి వెబ్ పేజ్ ని రిఫ్రెష్ చేస్తే చూడొచ్చు డిలీట్ అంటే చెప్పాను కదా, మనకి మన నోట్స్ లో మనం ఎలాగైతే రాసి తప్పు పోతే దాన్ని ఎలాగైతే కొట్టేస్తామో అలానే మనకి డిలీట్ ట్యాగ్ యూస్ చేసినప్పుడు అలానే వస్తుంది అనమాట. అప్పుడు యూజర్కి అర్థమవుతుంది అదేదో రాంగ్ అనుకుంటా, అందువల్ల ఇలా కొట్టేస్తుందని. దాన్ని యూజర్ చదవకుండానే వెళ్ళిపోతాడు అనమాట. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నేను ఇన్సర్టెడ్ టెస్ట్ అయితే తీసుకున్నాను అనమాట. ఈ ట్యాగ్ ఇన్సర్టెడ్ టెస్ట్ ట్యాగ్ అనమాట. ఇది వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ఒకసారి మళ్ళీ రిఫ్రెష్ చేస్తాను. చూడొచ్చు చెప్పాను కదా, ఇన్సర్టెడ్ టెస్ట్ తీసుకుంటే మనకి ఈ యొక్క అండర్లైన్ అయితే వస్తుంది అనమాట. ఏదైనా టెస్ట్ కి అండర్లైన్ అయితే వస్తుంది. అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం సబ్స్క్రిప్ట్ అలాగే సూపర్ స్క్రిప్ట్, సో ఈ 2 తీసుకుందాం. సో దానికోసం H2O అనేది నేను తీసుకున్నాను అనమాట. ఈ H2O అంటే 2 అన్నది మనకేం కావాలి, కిందకి రావాలి. అంటే హెచ్ కిందకి రావాలి కదా, అప్పుడు మనకి సబ్స్క్రిప్ట్ అనేది మనం యూజ్ చేయాలన్నమాట. దానికోసం SUB అనేది ట్యాగ్ అయితే తీసుకుందాం. సో ఈ ట్యాగ్ మధ్యలో నేను 2 అనేది ఇస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ 2 అయితే తీసేస్తాను. ఇప్పుడు ఏమవుతుందంటే హెచ్ ఉంది, ఈ 2 ఉంది, O ఉంది. ఈ 2 అనేది హెచ్ కిందకైతే వచ్చేస్తుంది అనమాట, ఎందుకంటే మనం సబ్స్క్రిప్ట్ అనేది యూజ్ చేస్తాం కాబట్టి. సేవ్ చేశాను, ఒకసారి మళ్ళీ రిఫ్రెష్ చేద్దాం. సో రిఫ్రెష్ చేస్తే H2O అని వచ్చింది కదా. ఇప్పుడు అదే మనం నార్మల్గా ఈ సబ్స్క్రిప్ట్ లేకుండా ఇప్పుడు నేను ఇక్కడ H2O అని ఇచ్చాను అనుకోండి, ఇది H20 అవుతుంది. H2O లాగా రాదు మనకి. ఇప్పుడు మళ్ళీ రిఫ్రెష్ చేద్దాం చూడండి. ఇప్పుడు H2O అంటే H20 లాగా వచ్చింది కదా, ఇది వచ్చి H2O. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సూపర్ స్క్రిప్ట్ అనమాట. సో ఈ సూపర్ స్క్రిప్ట్ ఏంటంటే మనకి పైకి వస్తుంది అనమాట. ఇది మనకి సబ్స్క్రిప్ట్ అనేది కిందకు వచ్చింది కదా. ఈ సూపర్ స్క్రిప్ట్ లో ఏం జరుగుతుందంటే దీనికి ఆపోజిట్ గా పైకి వెళ్తుంది అనమాట. లైక్ మనం H2 సో ఇట్లా తీసుకోవచ్చు. H2 అని తీసుకున్నాను. ఇప్పుడు దీనికి వచ్చేసి నేను ఇక్కడ సూపర్ స్క్రిప్ట్ అయితే తీసుకుంటాను. SUP తీసుకుంటే మనకి ఇక్కడ మళ్ళీ 2 తీసుకొని ఇక్కడ తీసేస్తాను. అంటే ఇప్పుడు H ఉంది, ఇది స్క్వేర్ మనకి పైకి వెళ్తుంది అనమాట. దీన్ని సేవ్ చేస్తాను. సేవ్ చేసి ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. సో రిఫ్రెష్ చేస్తే చూడొచ్చు H2 అనేది వచ్చేసింది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. సో ఈ వీడియోలో వచ్చేసి మీకు టెస్ట్ ఫార్మాట్ గురించి మొత్తం అయితే చెప్పేసాను. ఏమైతే టెస్ట్ ని మనం ఫార్మాట్ చేసుకోగలుగుతామో వాటన్నిటి గురించి మీకు అయితే చెప్పాను అనమాట. సో ఈ వీడియో ఎలా అనిపించింది కింద మీరు కామెంట్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే చాలా మంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు. మీరు కనుక మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.